చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. సో ఆ పాటను మళ్ళీ అదేంటి రీడూ చేసి మళ్ళీ రిలీజ్ చేయాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నాను. సో అది రిటర్న్ గిఫ్ట్ టు మణిగారు ఇస్తారా మీరు మళ్ళీ? బికాస్ మణిగారు లైక్ వాస్ నాకు ఆ టైంలో నాకు జస్ట్ సో రా. నాకు పెద్ద సంగీతం లేదు. ఇట్ వాస్ పెద్ద మీరు నిజంగా సంగీతం నేర్చుకోలేదు. మా అమ్మగారికి సంగీతంలో ప్రవేశం. అచ్చా అచ్చా. జన్మతః మా అమ్మగారు ఏ పని చేసుకున్నా ఏదో కీర్తన పాడుతుండేవారు. బట్ ఏదో బట్ అది పాటని రాయాలి అన్నటువంటి ఆ సరస్వతి కటాక్షం మీకు అది ఎలా లభించింది? అది ఏం లేదు, భగవద్ అనుగ్రహం. ఎందుకంటే అది మా నవలికంటి రాధాకృష్ణమూర్తి లాంటి గురువులు. మా నాన్నగారు కూడా ఇంట్లో రామాయణ భారత భాగవతాలు ఎక్కువ చదువుతుండేవారు, పద్యాలు చదువుతుండేవారు. సో నేను కూడా లాట్ ఆఫ్ పద్య నాటకాలు, అబ్బూరి కమలాదేవి ఆ టైంలో పెద్ద పెద్ద దిగ్గజాలు అనమాట. వాళ్ళని చూశాను నేను. వాళ్ళ నాటకాలు, పద్యాలు, పాటలు ఇవన్నీ చిన్నప్పుడు ఎక్స్పోజ్ అయ్యాను అనమాట. అంటే మనం వింటూ ఉంటాం కదండి, సెలబ్రిటీలు చాలామంది థియేటర్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం వేరే దేశాలు వెళ్ళి మళ్ళీ కోర్సులు చేసి వస్తూ ఉంటారు. మీకు అదృష్టం చక్కగా మీరు చిన్నప్పటి నుంచే మీరు ఒక థియేటర్ ఆర్టిస్ట్. అది లైఫ్ హెస్ గివెన్ యూ దట్. అది రాళ్లపల్లి గారు రాసిన ముగింపు లేని కథ నాటకం వేస్తున్నప్పుడు 6 ఏళ్ళు అనుకుంటా, 7 ఏళ్ళు ఎప్పుడు జంధ్యాల గారు మా గురువు గారిని అప్రోచ్ అయ్యి ఈ కురాన్ నాకు కావాలని అడిగారట. అయితే ఆయన అది నేనే అంత కష్టం మీద వాళ్ళ నాన్నగారిని బతిమాలుకున్న కురాన్ తీసుకొచ్చానండి. నేను ఎవరికి ఇవ్వను. పైగా కుర్రాడు మామూలు అల్లరివాడు కాదండి. మీరు అల్లరి చేసేవారు చిన్నప్పుడు గట్టిగా? సో మాయమైపోతుండేవాడిని చిన్నప్పుడు. కరెక్ట్గా స్టేజ్ మీద రావాల్సిన టైంలో నేను ఎక్కడో ఐస్ క్రీమ్ తింటుండే అలా. సో బాగా ఇబ్బంది పెడుతుండేవాళ్ళు వాళ్ళని. సో చిన్నప్పుడు తెలియదు కదండి. బట్ వాళ్ళు భరించారు. మా గురువుగారు నేనంటే చాలా ఇష్టంగా ఉండేది. చాలా బట్ కళల పట్ల మీకున్నటువంటి ఆ ప్రేమ ఇండస్ట్రీ వైపు మిమ్మల్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. అబ్సల్యూట్లీ. నాకు తర్వాత నేను అవి న్యాచురల్గా చదువు ఎప్పుడూ ఆపలేదు. తర్వాత ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు రియలైజ్ అయ్యాను నేను, సో దిస్ ఇస్ నాట్ మై కప్ అవుట్. అనవసరంగా నేను రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాను. సో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఏదో మమ అనిపించి బయటకు వచ్చేసి ఇంకా ఫస్ట్ ఏంటంటే మణిగారి దగ్గర ఒక 3-4 సాంగ్స్ రికార్డ్ చేశాను శబ్దాలయాలు. నేను రాసుకుని మా ఇంటి దగ్గర కీబోర్డ్ ప్లేయర్ ఒక ఆయన సురేష్ అని, అప్పట్లో ఆయన అందరి దగ్గర కీబోర్డ్ ప్లే వాయిస్తుండేవాడు. ఆయన్ని పట్టుకుని సో ఆయనతో పాటు ఒక 4 సాంగ్స్ రికార్డ్ చేశాను శబ్దాలయాలు. ఆ పాటలు రికార్డ్ చేసిన తర్వాత ఆ స్పూల్ పోయింది నాకు. అంటే పోతే ఆ పాటలు రికార్డ్ చేస్తున్నప్పుడే మణిశర్మ గారి దగ్గర శివరామ్ గారని ఉండేవారు కీబోర్డ్ ప్లేయర్. ఆయన వచ్చి నా పాటలు విన్నాడు. ఐ వాంట్ ఇంట్రడ్యూస్ టు మణిశర్మ అన్నాడు. అంటే ఏదో క్యాజువల్గా అన్నాడేమో అనుకున్నాను. బట్ 10 డేస్లో నిజంగా సీరియస్గా కాల్ వచ్చింది. అక్కడ రాబోయి చందమామ అని సినిమా తీస్తున్నారు, మన జయంత్ పరంజెప్పి డైరెక్టర్ ఆ సినిమాకి. అప్పుడు నన్ను పిలిచి ఏదో ఇంగ్లీష్ పాటలు పాడతావట, పాడు అని మణిశర్మ గారిని అడిగితే ఇంగ్లీష్ పాడాను. అది ఐ జస్ట్ క్యాన్ స్టాప్ లవింగ్ యూ మైకేల్ జాక్సన్ సాంగ్ ఒకటి పాడాను. ఇమ్మీడియట్గా కురాన్ లోపల నుంచి నాకు బిట్ ఒకటి ఉంది పాడించు అని చెప్పి లోపల తీసుకెళ్ళి వెంటనే తీసుకెళ్ళి ఒక చిన్న బిట్ ఒకటి, నాకు స్వరాలు కూడా ఏం రావు, స్వరాలు నేర్పించి ఒక బ్యాక్గ్రౌండ్లో వచ్చి చెప్పి నాకు 10,000 ఇచ్చాడు ఫస్ట్. మీ ఫస్ట్ ఇన్కమ్ అది. అరే వా, ఏదో ఇంగ్లీష్ పాట పాడండి ఒకసారి. Each time the wind blows, I hear your voice, so I call your name. Whispers at morning, our love is dawning. Heaven's glad you came. You know how I feel. I won't stop until I hear your voice saying I do. Your love gives me high. I will long to get by. Well, my life ain't worth living if I can be with you. Hey, I just can't stop loving you. Oh, I just can't stop loving you. And if I stop, then tell me just what will I do. Oh, I just can't stop loving you. మీరు ఫారెన్లో పుట్టారా అండి? మీకు యాక్సెంట్ ఎక్కడి నుంచి వస్తుంది నిషా గారు? చెప్పండి, మీరు ఏమన్నా అక్కడ పుట్టారా? మీరు అక్కడ ఉండేవాళ్ళ?
ఏం లేదండి. నిజంగా అసలు ఎంత టాలెంట్ అంటే మీకు. వాస్తవానికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి బిగ్ హెడ్స్ అందరికీ మీరు పాటలు రాశారండి. నాకు తెలిసి యు నేమ్ ఇట్ అ స్టార్. అండ్ మీ పాటలు అయితే ఉన్నాయి మహేష్ బాబు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, ప్రభాస్ గారి దగ్గర నుంచి, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి, అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, యు నేమ్ అ బిగ్ హెడ్ అండ్ మీరైతే పాట రాశారు. మన పవన్ కళ్యాణ్ గారి 3 మార్ సినిమాలో చిగురుబోనియా ఆ సాంగ్ చేశారా? ఆ పాటకండి అందులో కొంచెం ట్రెడిషనల్ టచ్ ఉంటుంది, కొంచెం ఆ పెప్పీనెస్ ఉంటుంది. అండ్ లిరిక్ వాజ్ లైక్ రెండిటికి సింక్ అయిపోయింది పాట అనేటట్టు అనిపిస్తుంది. ఆ పాట రాసేటప్పుడు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? ఏం లేదు. నాకు యూజువల్గా ఏంటంటే నాకు మొదటి నుంచి నాకు వాట్ ఐ రియలైజ్డ్ ఈస్ మన భాష దేనికైనా బ్లెండ్ అవుతుంది. అది అంత యూనివర్సాలిటీ ఉంది మన భాషకి. సో సంథింగ్ ఇంట్రెస్టింగ్ పదాలు, వినసొంపుగా ఉండే పదాలు, కొంచెం ప్రబంధ సాహిత్యాన్ని తీసుకొచ్చి కొంచెం కాంటెంపరైజ్ చేసి ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందని నా ఐడియా. సో ఈ పాట రాస్తున్న పర్టికులర్గా దట్ వాస్ మై ఐడియా. అచ్చా. చిగురుబోనియా వలపు తేనియా జింకలేయు చొక్కరిల్లు తస్సదియా. చిగురుబోనియా వలపు తేనియా, మళ్ళీ వెంటనే జింకలాంటి చోకరీలు తస్సదియా. అదే చెప్తున్నాను కదా. మెరుపు మారియా తుళ్ళేటి తానియా, లౌలీ లకుమలన్నీ మూగే మామా మియా. లవ్లీ లకుమలని పదం, లకుమల మళ్ళీ మంచి చక్కటి తెలుగు పదం. సో అలా బ్లెండ్ చేసి సరదాగా ఏదన్నా అది సరదా అది వినిపించిన వెంటనే మణిగారు చాలా ఏదైనా కొత్తదనం ఉంటే మణిగారు ఎక్సైట్ అయ్యి ఎంకరేజ్ చేసే డైరెక్టర్స్, అలాగే మణిశర్మ గారు దే ఫీల్ నాకు ఒక మంచి, ముఖ్యంగా జయంత్ పర్ అని చెప్పి నువ్వు ఏం చేస్తావు చెయ్యి, నాకు ఫుల్ నీకు ఫ్రీడమ్ ఇస్తున్నావు అన్న ఒకటే వర్షన్ అండి. మణిగారికి వినిపించాను అండ్ వాజ్ సో హ్యాపీ, ఎక్సైటెడ్. నువ్వే పాడాలరా పద అంతే, పద కమాన్ నీకు అన్ని సింగిల్ షాట్ పర్మిషన్స్ అంతే, నువ్వే పాడాలి అన్నాడు. తీసుకెళ్ళి పాడించేశాడు. అండ్ టూ గుడ్ ఉంటుంది అసలు ఆ పాట కూడా. నెక్స్ట్ మీరు ఆల్రెడీ మహేష్ బాబు గారికి అదరక బెదరే ఆ సాంగ్ రాశారు. ఆ సాంగే ఒక సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్. మళ్ళీ మహేష్ బాబు గారికి నీ దూకుడు సాంగ్ అసలు పంచ్ లైన్స్ లోనే ఎలివేషను. అంటే ఆల్రెడీ ఒక సక్సెస్ పాయింట్కి చేరిపోయారు. ఆ స్టార్ గురించి ఒక ఇమేజ్ పెట్టుకొని రాసిస్తారు. మళ్ళీ అదే స్టార్కి మళ్ళీ అంత ఎలివేషను, రిపిటేషన్ లేకుండా వేరే స్టైల్లో ఇవ్వాలి. అసలు నీ దూకుడు వాజ్ లైక్ అనదర్ ఫినామినల్ సక్సెస్ ఆఫ్ విశ్వ గారు. ఎందుకంటే గ్రూవ్ అంటే అది దాని ఏమంటారు, అతడు వెరీ ఇసోటెరిక్గా గ్రూవ్ చాలా దాని ఏమంటారు దాని ఏమంటారు ఒక మత్తులా ఉంటుంది గ్రూవ్ కూడా. అంత చక్కటి ఒక దాని ఏమంటారు ఒక వేరే ఐ డోంట్ నో ఒక చాలా ఇసోటెరిక్గా ఉంటుంది ఆ గ్రూవ్ అంతా కూడా. దూకుడు సాంగ్ వచ్చేసరికి వెరీ అగ్రెసివ్గా ఆ బీట్ అంతా కూడా వెరీ ఆన్ ద ఒక గ్యాలపింగ్ ఉంటుంది బీట్. సో దాని ఏమంటారు ఆ గ్యాలప్ని పట్టుకుని పదాలని ప్లస్ అట్ ది సేమ్ టైం నాకు ఒక ఛాలెంజ్ విసిరాడు తమన్. ఎలా అన్నాడు, దీనికి నాకు మంచి తెలుగు లిరిక్ కావాలన్నాడు. ఇదేమిట్రా బాబు అనుకున్నాను, ఇది ఛాలెంజ్గా తీసుకున్నాను. ఒకరోజు వదిలేసరి మార్నింగ్ వస్తా అన్నా. నెక్స్ట్ రోజు వచ్చి బిజీగా ఉన్నాడు, లైన్స్ అయ్యాయా అన్నాడు. అయిపోయిందన్నా, నేను వినిపించన్నాడు. గీత విను దొరకదు గుణగణమే, చేవగల చతురత కణకణమే, చీడలను చెడమడదు నుమడమే, నేటి మన అభినవ అభిమతమే, ఓటమిని ఎరుగని పెను పటిమే, పాదరసవు రవడిన రనరమే, అరే కర్ దిఖాయ జర హట్కే, హోషుడాయ దుష్మన్కే, సమరమె సెయ్యిక చలగిక చకచక ఎడతెగ చెయ్యిక, విలయపు తైతక పిడికిలినే పిడుగులుగా గలపడని నీ దూకుడు. సో అట్లా ఒక మంచి పిడికిలిని పిడుగులుగా కలపడని నీ దూకుడు సాటెవ్వడు, ఏ సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడుతూ రెచ్చి, నిశాన ధన ధన కూల్చే జోరే
ఇట్లా మంచి మంచి అసలు ఉత్సాహమైనటువంటి మీరు ఇంత ఘనంగా లిరిక్ చెప్పినప్పుడు తమన్ గారికి అసలు స్పీచ్లెస్సా వాయిస్లెస్సా ఒక క్షణం? లైక్ యాక్చువల్గా ఈ పాట వింటున్నప్పుడు మన ఇద్దరు వచ్చారు, ఎవరు కోనా వెంకట్ అండ్ గోపి మోహన్ అండ్ రైటర్స్ ఫర్ ద ఫిల్మ్ అండ్ సీను వైట్ల గారు. నేను పాడుతున్నాను, రాస్తున్నాను, సైలెంట్గా వాళ్ళ వెనకాల వచ్చి నుంచి వింటున్నారు. ఇది అది అయిన వెంటనే పాట నేను లిరిక్ అయిన వెంటనే వెనక నుంచి చూడలేదు డైరెక్టర్ గారు. నేను వచ్చి ఒక్కసారి ఇలా నన్ను హగ్ చేసుకుని వాస్ సో హ్యాపీ. నాకు అప్పటిదాకా నా రెమ్యూనరేషన్కి డబల్ చేసి అడగచ్చా ఎంతో ఆ టైంలో తీసుకుని నాకు మామూలుగా తీసుకున్నారు ఇమీడియట్గా నా రెమ్యూనరేషన్ పెంచిన పాట అది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ.